తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ నిరవధిక కాంట్రాక్ట్ టీచర్స్ అండ్ పార్ట్ టైం అధ్యాపకుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ దాదాపు 30 మంది కాంట్రాక్ట్ టీచర్స్ 10 మంది పార్ట్ టైం టీచర్స్ అందరం కలిపి శాతవాహన యూనివర్సిటీలో నిరవధిక సమ్మెకు దిగాము. దీనికి కారణం దశాబ్దాల నుంచి మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాము. తెలంగాణ వచ్చినాకైనా మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నాము. కానీ తెలంగాణ పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ జేఎల్ని డిఎల్ లెక్చరర్స్ని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు, మమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అటు స్కూల్ లెవెల్లో కావచ్చు, జూనియర్ కాలేజ్ లెవెల్లో కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు మేనిఫెస్టో రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. దాదాపు 15 నెలలు పూర్తయింది. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, అయినా కానీ వారికి నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా మమ్మల్ని అలా వదిలిపెట్టారు. దాంట్లో భాగంగా మా స్టేట్ బాడీ పిలుపు మేరకు ఈ నెల 9వ తారీఖు నుంచి అటు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కావచ్చు, ఇందిరా పార్క్లో ధర్నా కావచ్చు, తర్వాత గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, ఈ విధంగా మన నిరసనను ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిందే మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం గమనించినట్లయితే వేరే రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, హర్యానా కావచ్చు, చాలా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న అధ్యాపకులకు రెగ్యులరైజ్ చేశారు. అదేవిధంగా మాకు తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఒక వన్ టైం సెటిల్మెంట్ కింద ఇక రెగ్యులర్ కోర్స్ అని కాకుండా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని కాకుండా, పార్ట్ టైం అని చూడకుండా ఒక హ్యూమన్ టచ్ కింద, హ్యూమన్ కనెక్షన్ కింద అందరినీ ఒకసారి రెగ్యులరైజ్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. ఎందుకంటే చాలా మంది ఇక్కడ 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారు, కొంతమంది రిటైర్ అయ్యారు. మా పరిస్థితి కూడా ఈ విధంగా ముందు ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి మేము అందరం ఒక యూనిటీతోని ఖచ్చితంగా మా డిమాండ్ సాధించే వరకు మేము నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలుపుచు